విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ చేపట్టారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకునేందుకు ఈ కుట్ర జరుగుతోందని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ఎంపీ భవన్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ భూముల విలువ 4 లేదా 5 లక్షల కోట్లు, 20,000 ఎకరాల కోసం ప్రధాని మోదీ ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ చేపట్టారు. అందుకే రా మెటీరియల్ ఇవ్వటం లేదు, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు, లాజిస్టిక్స్ ఇవ్వడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతుంది. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ఎంపీలందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఇది వరకు కూడా చూపించాం. చంద్రబాబు గారు 2021లో కేంద్రానికి రాసిన లేఖ. అంటే చంద్రబాబు గారు అప్పుడు విపక్షంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్ లో క్లియర్ గా లాస్ట్ లైన్ లో లెట్ మీ రీఇటరేట్ దట్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ టీడీపీ ఆర్ రెడీ టు రిజైన్ ఫర్ ద కాజ్ ఆఫ్ విశాఖ స్టీల్. సో 2021లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్ లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈ రోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్ గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. అంటే కలిసికట్టుగా ఉన్నారు వీళ్ళందరూ. బీజేపీని ఎత్తి పట్టుకునే విషయంలో, బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు. ఇది వాస్తవం. కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు. కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం